హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఇలా అయితే మా అక్క వాళ్ళు బేరానికి వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు అన్నమాట. ఎందుకంటే బస్సు వెళ్ళిపోయిందంట. మా అక్క అయితే వచ్చేసారు వెనక్కి. ఈ ఊరే పెట్టుకుంటారట బేరం. అక్క ఏంటి నేను వెళ్తలేదు, నేను వెళ్దాం అనుకున్నాను. బస్సు లేదు, బస్సు వెళ్ళిపోయింది కదా. దొరకట్లే కదా, ఈ ఊరు పెట్టుకుంటాడు. ఈ ఊరు పెట్టుకుంటాడంట. ఈ ఊరు పెట్టుకుంటారు కాబట్టి కొద్దిగా లేట్గానే పెట్టుకుంటాడు. అక్క కూడా అట్లాగా అయ్యాలా. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు 2 రోజుల నుంచి అయితే మేము పెట్టింది రాత్రి కూడా వర్షం వచ్చింది. మేము బేరం పెట్టేది భూచక్రగడ్డే. ఈ ప్లాస్టిక్ ఇవైతే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, బెలూన్స్ కానీ. ఎందుకంటే అవి ఇటు సైడ్ అమ్ముడుపోవట్లే అన్నమాట, సేల్ కావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, చిన్న చిన్న షాప్స్గా పెట్టేస్తున్నారు కింద. కాబట్టి సేల్ కావట్లేదు మాకు పెద్దగా. కాబట్టి భూచక్రగడ్డ అమ్ముతున్నాం. అది కూడా అంతంత మాత్రం అయిపోతుంది, అది కూడా సేల్ కావట్లేదు. మా ఖర్చులు మన దానికైతే సర్దుబాటు. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, మా పాపకు సందులకు చూపిస్తామని చెప్పి అన్నాం కదా, అది వెళ్ళాల్సి అయితే వెళ్ళకూడదు మాట. అందుకని ఆగిపోయాము. ఎందుకంటే వేరే ప్రాబ్లం వల్ల వెళ్ళకూడదు అన్నారు, అందుకని ఆగిపోయాం. మా పాపకు అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ సందుల కోసం. తర్వాత వెళ్తాం మేమైతే. ఇప్పుడైతే వెళ్ళరా అక్కతో మాట్లాడుతున్నాడా? నువ్వు ఇలాగే నిలబడి చూస్తున్నావు నా కోసం ఏమనుకొని. ఇవే పెట్టుకున్నావా? ఇంకా లేవా? బట్టలు అని పెట్టారు కదా, చూపి బట్టలు. ఇదిగోండి బట్టలు కూడా నానబెట్టేశారు మా అక్కడ. అయితే అక్కడ జూమ్ చేస్తాను. అదిగోండి నల్ల రబ్బులో నీళ్ళు ఉన్నాయి, అదేం బట్టలు కొద్దిగా దీనిలో నీళ్ళు ఉన్నాయి. బెడ్రూమ్ ఖాళీ అక్క, అదే ఖాళీ అంటున్నా. ఇటు ఇప్పుడు ఇవాళ నేను బేరానికి వెళ్ళిపోయినా, ఇంట్లో బేరం. ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అయితే నీళ్ళకి వెళ్తున్నారు, త్వరగా వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఖచ్చితం లాగా ఇవాళ కోసుకుని ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ముదిరికాయలు చూడండి చక్కగా ఉన్నాయో. ఒక ఎండకాయ కూడా లేదు మాట చెట్టుకి, చక్కగా మొత్తం పిండి దిగింది కాపు. చూడడానికి అలా అనిపిస్తున్నాడు కదా, ఇప్పుడు ఏమైనా సొరకాయలా కనిపిస్తుంది చూడడానికి. వాళ్ళైతే నీళ్ళకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. అక్క మా తమ్ముడు అయితే నీళ్ళకెళ్ళి అయితే వచ్చేసారండి. నీళ్ళు అయితే అన్ని డ్రమ్ములు బేసిన్లో పట్టుకొని వచ్చారన్నమాట. అయితే దింపేస్తున్నారు. బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఉతకాల్సినవి. నీళ్ళు సరిపోవు, మళ్ళీ వెళ్ళాలి. ఇలా నీళ్ళు చూపిస్తాను. రోజు ఇలా బండి మీద తెచ్చుకోవటమేనండి నీళ్ళు అయిపోయాక. ఇదిగో ఫ్రెండ్స్ బట్టలు అయితే మా అక్కయితే ఉతికేసింది, మొత్తం ఉతికేసి జాడి చారేసింది. మా నాగమనక్క ఒకటే చేసుకుంది పని అంతా. ఇదిగోండి మొత్తం అయిపోయింది మాట. హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం లాగే తీస్తున్నాం ఫ్రెండ్స్. పొద్దున అయితే వాటర్కి వెళ్ళి బట్టలు ఉతికేసింది కదా మా అక్క. నేను వెళ్ళే ప్రయాణం ఆగిపోయింది ఒక. ఇలా రేపు వెళ్దామని చూస్తున్నాం అన్నమాట. మా పాపకు చూపించుకుంటాం, అలాగే బేరం కూడా వెళ్దాము అని చెప్పి, అంత దూరం వెళ్ళి ఏమి వెనక్కి వస్తాం అని చెప్పని బేరానికి కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పెద్దగా అమ్ముడుపోవట్లేదు కదా, అందుకని మా అక్కలు నేను వెళ్తున్నాం అన్నమాట. మా తమ్ముడు, మా అక్క, మా అమ్మ, మా నాన్న ఇక్కడ ఉంటారు. మేము మట్టికి వెళ్తున్నాం బేరానికి. భూచక్రగడ్డ అలాగే ఇంకోటి కూడా తీసుకుని వెళ్తాం. అది ఏంటనేది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. వినపడుతుంది కదా ఫ్రెండ్స్ మా చింతల్లి. అలా అయితే ఎలా వచ్చేస్తుందన్నమాట భూచక్రగడ్డ అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మాన్సేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చేరవచ్చు చూడండి, కిప్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ మా పాప కొత్త బట్ట కొనుక్కుందంట, చూపిస్తుందంట చూడండి. ఈ కొత్త బట్టలు అంటే ఎప్పుడు కొన్నాయి అక్క బట్టలు? ఇప్పుడు దాకా వేయలేదు అన్నమాట. అవి మొన్న కొన్న బట్టలు అంటే ఇంతకుముందు షెడ్లో ఉన్నప్పుడు కొన్న బట్టలు అవి. మా పాప చూడాలి అలా ఎంజాయ్ చేస్తుందా. అయ్యో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా అక్క లగేజ్ చదువుతుంది, ఏమేమి చదువుతుందో చూపిస్తాను ఇప్పుడు నేనైతే. ఫ్రెండ్స్ ఇగోండి ఇది మాట మేము తీసుకెళ్ళే సరుకు భూచక్రగడ్డతో పాటు. ఇవ్వండి ఇవి వచ్చేసి బాల్ మాట, మన ఫుట్బాల్ ఏం బాల్ ఇది? ఫుట్బాల్ అంటారు కానీ రబ్బర్ అన్నమాట ఇది బాల్స్. అలాగే ఇవి కవరీ ఫ్రెండ్స్, ఇవి ఇవ్వండి ఇవి కూడా బాల్స్, ఇవి కవరీ అన్నమాట.
టెడ్డీ బేరు, ఏరోప్లాను అవి ఉంటాయి ఇందులో. ఇదిగోండి, ఇది వచ్చేసి కవర్. ఇది కూడా సేమ్ అన్నమాట, రబ్బర్ బొమ్మలే. ఇదిగోండి ఇవి. ఇది వచ్చేసి ఏరోప్లాను, ఇది విమానం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవైతే ఇవన్నీ ప్యాకింగ్. ఈ కవర్ మాట, ఈ కవర్ తీసుకెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఇవి మొత్తం తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మా అక్క బట్టలు కూడా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మాకు ఇలా చదివేసుకుంటుంది. ఒక్కొక్క జత తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. మేము ప్రయాణం చేస్తున్నాం కదా, అక్కడ 2 రోజులు చూసుకొని వస్తాం కాబట్టి బేరానికి తీసుకెళ్తున్నాం లగేజ్ అయితే. ఇక ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇలాగైతే బ్యాగ్స్ చదివేసుకున్నమాట. కింద అయితే పట్టా వేసింది, ఎందుకంటే ఇప్పుడు అన్ని వర్షాలే కదా, గబాలన బ్యాగ్ తెచ్చిపోయి బట్టలు ఆడుకో ఉంటాయి అన్నమాట. ఇలా అయితే కింద వేసింది. కానీ ఇది ఫ్రెండ్స్ వాన వస్తే మేము కప్పుకోవడానికి అన్నమాట, అందుకే ఇలా పెట్టింది మా అక్క. ఇంకా బట్టలు అయితే ఇందులో సదరాలి. ఇదిగోండి మా పాప టానిక్ కాయలు కూడా తీసుకుని వెళ్తాం అన్నమాట. ఎప్పుడైనా ట్రావెలింగ్లో వెళ్తాం, మా క్యాన్కి తీసుకెళ్తుంది మా అక్క. ఇవి పెట్టేసి అక్క. ఇంకా ఏమున్నాయి, ఇంకా బట్టలే పెట్టలేదు, ఇంకేమున్నాయి అడుగుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఇక ఫ్రెండ్స్ ఇదైతే మా బుజ్జగడ్డకి సంబంధించిన సంచి మాట. అంటే మైకు, పేపర్లు, చాకు, చక్కెర ఇవన్నీ ఇందులో ఉంటాయి. పావు కేజీ అలా ఉంటుంది అన్నమాట. కానీ ఇది లేకపోతే బేరం సాగదు. ఈ సంచి క్యారీ చేయాల్సిందే. దీనిలో అయితే ఇలా పెట్టేసాం. ఇప్పుడు ఇక బట్టలు కూడా పెట్టేస్తుంది ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇందులో అయితే. బట్టలు ఇక నా బట్టలు, మా చెల్లి డ్రెస్సు, మా అక్క చీర అవి ఆరలేదు ఫ్రెండ్స్. అవి ఇందా చూపించే కదా ఆరలేదు అన్నమాట బట్టలు. అవి ఆరాక అప్పుడు పెట్టుకోవాలి. ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాం అన్నమాట ఈసారి మేము. ఇంకా టాయ్స్ పట్టట్లేదు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కానీ కుక్కి పెడుతుంది. మైక్ ఇరుగుపోద్దమ్మా అలా పెడితే. మైక్ చేసాక సరేలే, బట్టలు తీసుకొచ్చాక సరిద్దంట, అందాక కుక్కుతుంది ఫ్రెండ్స్. మా అక్క నేను ఆ బట్టలు తీసుకొచ్చాక పెడతానుగా, ఆ బట్టలు దాకముందే పెట్టేసింది అన్నమాట. ఆ కవర్ ఇగోండి, ఈ కవర్లో కుక్కి పెట్టడం వల్ల, ఈ కవర్లో పెట్టి మళ్ళీ బ్యాగ్లో పెట్టడం వల్ల కుదరలేదు. అందుకని కవర్లో తీసేసి ఇంకా ఇలా మామూలుగా అయితే పెట్టేసింది బట్టలు మా అక్క. అలాగే ఇంకొకటి గొడుగు ఒకటి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్యన వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి గొడుగు కొనడం కష్టమే, రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గొడుగు అయితే పాత గొడుగు ఒకటి ఉంది, అది తీసుకుని వెళ్తున్నాం. అలాగే ఇది సైకిల్ పంప్ మాట. ఇది ఎందుకు సైకిల్ పంప్ అని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది దేనికంటే మేము ఇందాక బాల్ అవి చూపించాం కదా, ఫుట్బాల్ అవి ఉంటాయి ఫ్రెండ్స్ అని, వాటికి మాట, వాటికి గాలి కొట్టడానికి ఈ సైకిల్ పంపు. చూడండి ఇది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ చెప్పాలక్క. పొద్దున చీకటితో అండి తాగట్లా మంచిలో పట్టే అది ఉంది. మాకు చలి బాగా పట్టింది. చలి పడుతుంది తల్లి, నీకు చలి పడుతుందా? దీన్ని చలి పట్టట్లేదు అంట ఫ్రెండ్స్. నా చలి పడుతుంది అందుకని కండ కప్పుకున్నా, దీన్ని ఇలా పట్టుకున్నమాట. దీనికి చల్లే లేదంట పాపం కదా. అగో చల్లేదండి, చెప్పు అటు చెప్పు, చల్లేదని చెప్పు. రేపు ఉంటుంది కదా చలి. అప్పుడు పొట్టిని పట్టుకొని పట్టుకొని బుజ్జా పాప బాగా మొహం ఉబ్బింది కదా. దానికి అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకో. చూడమ్మా, చూడు మొహం చూపి, కళ్ళు మొహం బాగా ఉబ్బింది కదా. ఇంతలి వచ్చి ఎప్పుడు తెచ్చుకున్నావు? కారం అయిపోయింది అక్కో, కారం తేవాలి. 2 నెలలు ఇది 3వ నెల బుజ్జ కారం ఆడ బాగుంది టేస్ట్ కూడా. మర్చిపోకుండా గుర్చేమో వచ్చేప్పుడు చేద్దాం కారం. సరే అక్క, కారం మర్చిపోద్దు. ఇంకా పసుపు కూడా అమ్ముతున్నారు ఆడ.
మరి అక్కడ ఏమన్నా అమ్ముతున్నారు అక్క పసుపు అమ్మట్లేదా? సంత రోజున పెడతారు పసుపు. మరి కారమే చూసాను కానీ ఎందుకు ఉంటుంది పసుపు మిగిలిన గుట్లు కాంటే కిరాణి గుట్లు కాడ ఓకే కొట్టు కాడలేదన్నాడు కానీ ఇంకా ఊర్లోనే పసుపు లేదన్నాను నేను. మరి అదే అన్నీ అలా అయితే ఇక్కడ కూడా జరిగింది కదా పసుపు. వీడికి అమ్మేది పసుపు చూసుకోవాలి. అక్కడ రుచి ఉంది కదా కానీ లేదు ఇక్కడ షాపు కాడ పొడి చేస్తాడు అక్క కేం చూడే ఆగాదు తోలు మాకు రే ముక్కు కోసేతను రావు ముక్కు కోసేసి ఎండుమిరపకాయలు వేసి గర్ర వేసి ముక్కులు పెట్టాను కాల్చుకుందంటావా? కాల్చుకుందంటే కాదే ముక్కులో పెట్టేద్దాం కారం హచ్ అబ్బా వాడు ముక్కు లేదా ఎవరికి చెప్పా అది కూడా ముక్కు ఇట్రా 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 దాని నోరుందా చింతలే దాని నోరు పైన జుట్టు కింద ఉంటుంది ముక్కు దానికి. నీకు ఇలా రంధ్రాలు ఉన్నాయి కదా దాన్ని కూడా ఇగో ఈ పుల్ల పట్టి అంత రంధ్రాలు ఉంటుంది కోడికి ఉండే తీసి తిక్కలు పడుతుంది. చూడండి అన్నం తింటాకు వచ్చింది అక్కడ అన్నం అయితే మళ్ళీ ఎగిరిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయితే సర్దేసుకున్నాం క్యారేజ్కి. నిన్న మేము బట్టలే సర్దుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కుదరలేదు మాట. ఎందుకంటే గడ్డ తీసుకుని అటు ఇటు వెళ్తాం కుదరట్లేదు, ఎందుకంటే వర్షం వస్తుందన్నమాట మా కాడ. ఇంకా మేము వెళ్ళే ఊళ్ళో కూడా వర్షం రాదని గ్యారెంటీ ఏంటండి. మా అమ్మ వద్దుల బుజ్జా ముందు మీరు వెళ్ళి పిల్లకి చూపించుకోండి రండి, ఎంత పొద్దుపోయిన సరే నైట్ వచ్చేసేయండి, తర్వాత మనం గడ్డ తీసుకెళ్ళొచ్చు బుజ్జగరి గడ్డని అని అంది మా అమ్మ. సరే అని చెప్పండి. ఇగో మా అక్క అయితే క్యారేజ్ కట్టేస్తుందండి. ఇవ్వండి ఇది టమాటా పచ్చడి చేసింది మా అక్క, అలాగే అన్నము వేడి అన్నంలోకి టమాటా పచ్చడి. సరే మంచి గిట్టక్క అలాగైతే పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఒక దండ మా అక్క అన్నం తినేస్తుంది. అమ్మోతి ఎంతని పెట్టేది ఇది గట్టిగా పెట్టకు రాదు మళ్ళీ లైన్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ మా అక్క తనం తింటుంది. ఏం కూర అక్క? కూరలో కనబడుతుంది పక్కనది టమాటా పచ్చడి చేసింది చెల్లి. అది సాంబార్ ఏంటంటే ఇడ్లీ కోసం బాగా ఇడ్లీ తెచ్చాను. ఇడ్లీ కోసం తీసుకొచ్చిన సాంబార్ అన్నంలో పోసుకొని తింటుంది అన్నమాట మా అక్క అయితే. ఎలా ఉంది పచ్చడి? బాగుందా? ఉప్పు సరిపోయిందా? నేను క్యాజ్ కట్టింది అక్క, మళ్ళీ ఉప్పు సరిపోతే మళ్ళీ ఇబ్బంది. తక్కువ చేపించాను సరిపోయింది. నేను కూడా వెళ్తున్నా ఫ్రెండ్స్, ఇంటిగా కూర్చొని ఖాళీ కట్టి చెప్పని మా అక్కతో పాటు పరిగెడుతున్నా కూడా. బేరాన్ని కట్టి పరిగెడుతున్నా కానీ ఇట్లా తిరగడానికి కట్టి పరిగెడుతున్నా అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు చూడండి, కిప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఫ్రెండ్స్ వాన అయితే కొద్దిగా జల్లి పడుతుంది, దాకా కొద్దిగా పెద్ద జల్లి పడింది, ఇప్పుడు మళ్ళీ చిన్న జల్లి పడుతుందన్నమాట. అందుకని మా అమ్మ వద్దండి. ఇదిగోండి వాతావరణం అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఇలా అయితే లోన అయితే ఆరేసాం అన్నమాట. మేము బయట అయితే వాన పడుతుంది కదా అందుకని చూడండి లోన ఇంకా సరుకులు పెడతాం. పొయ్యిగాడైతే ఇంకా మొత్తం జల్లంతా లోన వచ్చింది, మొత్తం తడిచిపోతుందని ఇంకా ఇంట్లోనే ఆరేసాం. ఇగో ఫ్రెండ్స్ మా పాప ఇడ్లీ తినమని తినట్లేదు, ఏం తినట్లేదు. ఇగో ఇట్లా మారం చేస్తుంది బాగా. చింతలు తినాలి. ఇది చూడు బస్సు లేట్ అవుతుందమ్మా. మళ్ళీ ఆట ఆడుతుంది బట్టలతో మా పాప. ఫ్రెండ్స్ ఇంక మేము బయట వెళ్తున్నాం. ఇంక మేము చింత ఇట్రా మో దాదా మాట్లాడు చింతలి. రెడీ అయిపోయింది చెప్పు. అలా లేపకూడదు. చేతికి చూపి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని చూపి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అను చూపి చూపి. పాపకి మందులు కవర్ అవి తీసుకున్నాం ఫ్రెండ్స్. అవి తీసుకున్నాక వెళ్తాం. అంటే ట్యానిక్లు అవి ఉన్నాయి కదా, అవి నిన్న మేము పెద్ద బ్యాగులు చదివిస్తాం, ఆ బ్యాగులు ఇవన్నీ తీసుకుంటున్నారు మళ్ళీ. అందుకనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి వీడియోని కిప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియో బెల్ ఐకాన్ కొట్టండి. మా అక్కకి జడేస్తున్నాడు మా చెల్లి. రబ్బర్ తెచ్చానా? మా అక్కకి ఇలా పాపడి తీసుకుని రావట్లన్నమాట. ఎంత తీసుకున్నా సరే మా తమ్ముడికి వస్తాయి హెయిర్ అలా వస్తున్నాయి అన్నమాట. అందుకని మా చెల్లి దూతుంది.
ఇటు చూడక్క. అడవిడిగా ఉన్నాను కాబట్టి అర్థం కనబడతలేదు. వాళ్ళు ఆలస్యం ఎందుకని చెప్పి మా చెల్లిని తీ మన పాప నేను తీసుకుంటే ఎండుకి మొత్తం మళ్ళీ ఇటు వస్తున్నాయి, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వస్తున్నాయి. అక్కడికి ఆలస్యం అవుతుందని గోమన్నా. సూపర్. చింతల్లి నువ్వేం చేస్తున్నావు అమ్మా? సరే ఇగోండి మా పాప వాన చినుకులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆకుల మీద ఎక్కువగా ఉన్నది తీస్తుంది అన్నమాట. చూడండి ఇంకొలగా ఎందుకే నీకు అవి చూపిస్తుందంట. ఆగండి ఇగోండి ఇవైతే పోయేసింది, అలా రుద్దుకోవాలి. మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే ఇంకెంతవరకే పెడుతున్నాం, ఎందుకంటే మనం బస్ ప్రయాణంలో ఉంటాం కాబట్టి. ఓకేనా? అంతేనా? మా పాప తిరిగిస్తుంది కాదు, చింతల్లి మాట్లాడట్లేదు. ఇంతవరకే బ్లాగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, నిన్నటి ఇవాళ కలిపి. ప్లీజ్ అర్థం చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. వాళ్ళిద్దరు ఆట ఆడుతున్నారు, వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ బయలుతున్నారు మా వాళ్ళు. నేను అనుకున్నాను మొత్తం అడిగెళ్తున్నాం మాట ఖాళీ కదా ఎలాగో అని చెప్పని ఇంకా నేనైతే వెళ్తున్నాను. మా చెల్లి అయితే మా చెల్లికి తెలుసు మాట ఎక్కడ చూపిస్తారన్నది. ఇంకా మా చెల్లి కూడా వస్తుంది. గోండిలో అయితే వెళ్ళిపోతున్నాం. ఆ సంచిలో మా అన్నం అవన్నీ ఉన్నాయన్నమాట, అన్నము గొడుగు అన్నీ. బస్సు వస్తుందా? రాట్లే బస్సు. అక్క